నేమ్ సన్ముఖ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అది కూడా ఏంటి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయి మనం డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. దీనివల్ల నెక్స్ట్ అప్కమింగ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో ఇవి చాలా యూజ్ అవుతాయి, చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అయితే మీ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రియల్గా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. చూడండి ఏమిచ్చాడు. ఐడెంటిఫై ద గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద బిలో సెంటెన్స్ ఇఫ్ ఎనీ. ఇక్కడ ఏమిచ్చాడంటే, కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు కదా, కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఈ సెంటెన్స్లో ఎక్కడైనా తప్పు ఉందా, గ్రామటికల్గా ఏమైనా తప్పు ఉంటే ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. మరి చూద్దాం ఏంటది. డూ యూ నో. చూడండి ఇక్కడ చూసుకుంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి డూ యూ నో అంటే ప్రశ్నించడం కదా. డూ యూ నో ఏమని, ఎనీవన్ హూ ఈజ్. ఇక్కడ హూ ఇచ్చాడు చూడండి. హూ ఏని గురించి చెప్తుంది, ఎనీవన్ గురించి కదా, ఎనీవన్ గురించి చెప్తుంది. మరి చూడండి ఎనీవన్, ఓకే, ఎవ్రీవన్, సమ్వన్, ఇలా ఇచ్చాడు అనుకోండి. ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, ఈ మూడు సింగులర్గా మనం తీసుకోవాలి, సింగులర్గా తీసుకోవాలి. మరి ఇక్కడ సింగులర్ కాబట్టి ఊ కూడా ఎనీవన్ గురించి చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఎందులో ఉండాలి, సింగులర్ హెల్పింగ్ వెర్బ్లో ఉండాలి, సింగులర్ హెల్పింగ్ వెర్బ్లో ఉండాలి. కాబట్టి ఈజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం, ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. సో ఇన్ని బట్టి చూసుకుంటే ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది. సో ఈజ్ వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ రైట్ చెప్పుకోవచ్చు. ఈజ్ ఇక్కడ తప్పేం లేదు, కరెక్ట్ అనమాట. అది తర్వాత ఏం చూసుకోండి, బోత్ ఇచ్చాడు. బోత్ అంటే ఇక్కడ యాండ్ ఇచ్చాడు. మరి చూసారు కదా కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, బోత్ యాండ్ వస్తుంది కాబట్టి ఇది కూడా సరిపోయింది కదా, బోత్ యాండ్ కూడా సరిపోయింది. మరి ఒకే పర్సన్ గురించి చెప్పాడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినియర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. మరి ఒకే పర్సన్ గురించి చెప్పాడు కాబట్టి ఫస్ట్ టైం చెప్పాడు కదా. సో ఇక్కడ ఆర్టికల్ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ మరి రావాల్సిన లేదు, ఇక్కడ ఆర్టికల్ రావాల్సిన లేదు కాబట్టి ఆర్టికల్ రాలేదు కాబట్టి సెంటెన్స్ కంప్లీట్గా రైట్ అనమాట, ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, నో ఎర్రర్ అని ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా మనము తప్పుని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి మరి ఇక్కడేమిచ్చాడు, ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద సెక్షన్ యాజ్ ఎ బ్లాంక్, ఓకే, blank space is followed by 4 choices. Select the most appropriate choice to fill in the blank. ఓకే, ఇక్కడ చూడండి ఒక బ్లాంక్ ఇచ్చాడు. ఈ బ్లాంక్లో ఇచ్చిన 4 ఆప్షన్లు ఏది ఫిల్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సెలెక్ట్ చేయమంటున్నాడు. చూడండి, we live in dash అనే ఓల్డ్ హౌస్, ఓల్డ్ హౌస్ అంటే ఏం చెప్తున్నా అంటే వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారు. అది ఎలాంటి హౌస్ అంటే చాలా ఓల్డ్ హౌస్, అంటే ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ హౌస్. మరి ఎప్పటి నుంచో అంటే మరి చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ అవ్వచ్చు, రేదర్ అంటే 50% అని చెప్పుకోవచ్చు, బాగా కాదు 50% ఓల్డ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఫెయిర్లీ కూడా 50% చెప్పుకోవచ్చు. క్విట్ అనేది 100% చెప్పుకోవచ్చు, అంటే బాగా చాలా ఎక్కువ ఎప్పటి నుంచో ఉన్న అర్థం అనమాట. ప్రిటీ అనేది ఎక్కువ బ్యూటిఫుల్ టైంలో యూజ్ చేస్తాం కదా, అంద గురించి అప్పుడు చెప్తాం బ్యూటిఫుల్, ఆ టైంలో ప్రిటీ అంటే బ్యూటిఫుల్ హౌస్. సో అలా ఏం కాదు, ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి క్విట్ అనే ఓల్డ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఏంటది, క్విట్ ఓల్డ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సి ఆప్షన్ అవుతుంది. వీ లివ్ ఇన్ ఏ క్విట్ ఓల్డ్ హౌస్ అని ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కదా చూడండి. క్విట్ అండ్ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్ అవుట్ ఆఫ్ ద గివెన్ 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేజ్. చూడ ఒక ప్రేజ్ ఇచ్చున్నాడు ఇక్కడ, టు కీప్ అనే ఐ ఆన్. ఇక్కడ ఒక ప్రేజ్ ఇచ్చున్నాడు, మీనింగ్ ఏంటి, ఈ మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ 4 ఇచ్చాడు, దీని అర్థం ఏంటో చూద్దాం. చూడండి, టు కీప్ అనే ఐ ఆన్ అంటే దీని గురించి బాగా అబ్జర్వ్ చేయడం. ఏంటి, దీని గురించి బాగా అబ్జర్వ్ చేయడం, క్లోజ్గా అబ్జర్వ్ చేయడం అని అర్థం. టు కీప్ అనే ఐ ఆన్ అంటే మరి చూడండి, టు ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ కాదు, టు సీ సమ్మన్ ఇన్ ఏ బ్యాడ్ లైట్ కాదు,
టు వాచ్ ఓవర్ క్లోజ్లీ, ఎస్, 3 ఆప్షన్ అవుతుంది. టు కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ కాదు, అసలు కాదు ఇది. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చూస్ ద రైట్ యాంటోనిమ్ ఫర్ ద బిలో గివెన్ వర్డ్. యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రీకాల్కి. రీకాల్ అంటే ఏంటి? రీకాల్ మీన్స్ రిమెంబర్ కదా, గుర్తెచ్చుకోవడం. గుర్తెచ్చుకోవడం అనమాట. ఏదైనా పాస్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా గుర్తెచ్చుకోవడం, రీకాల్ చేయడం అని. ఒక అగ్నెస్ట్ అంటే యాంటోనిమ్ అడుగుతున్నాడు, సేమ్ వర్డ్ కాదు. ఇంకొక యాంటోనిమ్ అడుగుతున్నాడు. చూడండి, యాంటోనిమ్ అడుగుతున్నాడు కాబట్టి చూడండి, నెగ్లెక్ట్ కాదు, రీకలెక్ట్ కాదు, రిమెంబర్ కాదు, ఫార్గెట్ మర్చిపోవడం. ఎస్, ఆన్సర్ ఏమవుతుంది? మర్చిపోవడం. గుర్తెచ్చుకోవడం అనేది ఇంకొక సినోనిమ్. మరి యాంటోనిమ్ ఏమవుతుంది? యాంటోనిమ్ చూసుకుంటే ఫార్గెట్, మర్చిపోవడం అనమాట. ఆన్సర్ ఏమవుతుంది? ఫార్గెట్ అనేది ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కదా చూడండి. మరి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. మళ్ళీ సేమ్ అడిగాడు ఇట్లానే. ఫ్లాట్ అంటే ఏంటి? ఇలా కదా, ఇలా పూర్తిగా ఫ్లాట్. మరి ఏమన్నాడు? ఒక యాంటోనిమ్ అడిగాడు, బంపీ. ఎస్, ఇలా ఉంటుంది. బంపీ అంటే ఏంటి? ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి సో ఇది ఆన్సర్ అవ్వచ్చు. రౌండ్ అనేది కాదు, లో కాదు, లిటిల్ కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? బంపీ. ఆన్సర్ ఏంటి? ఏ ఆప్షన్. మరి చూడండి, ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూజ్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ గ్రామటికల్ కరెక్ట్. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాడు. చూడండి, ఈ పార్ట్ ఒకవేళ రాంగ్ అయితే, ఈ ఇచ్చిన 4 ఆప్షన్లు ఏమవుతుంది ఒకవేళ రీప్లేస్ చేయాలనుకుంటే? చూడండి మరి, ద వెదర్ ఆన్ ద వీకెండ్ ఆర్ సపోజ్ టు బి సన్నీ. చూడండి, ఇక్కడేమి ఇచ్చాడు? వెదర్ ఇచ్చాడు కదా, ఆన్ ద వీకెండ్. మీరు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? వెదర్ కదా. ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి. మరి చూడండి, ఇక్కడ ఆర్ అనేది ఏంటి? ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం. ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం. మరి ఏం కావాలి మనకి? సింగులర్ సబ్జెక్ట్ కావాలి. కాబట్టి ఆర్ రాదు, ఆర్ ప్లేస్లో ఈజ్ రావాలి. మరి ఎక్కడ ఉంది చూడండి, నో ఇంప్రూవ్మెంట్ కాదు, ఖచ్చితంగా తప్పు ఉంది, మార్చాలి. వర కాదు, ఈజ్ సపోజ్డ్. ఆన్సర్ ఏమవుతుంది? ఈజ్ సపోజ్డ్ అవుతుంది. డి ఆప్షన్ కూడా రాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ హెల్ప్ వెర్బ్ కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మరి చూడండి, సేమ్ ఇది కూడా ఎంత చూడండి, ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూజ్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద ఆ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్ కరెక్ట్. ఓకే, కరెక్ట్ అయితే నో ఇంప్రూవ్మెంట్, ఒకవేళ తప్పు ఉంటే ఏంతో రీప్లేస్ చేయొచ్చు అని చెప్తుండే. ఇక్కడ చూడండి, ద డాగ్ చేజ్డ్ ద బాల్ ఇన్ టు ద నైబర్స్ హెడ్. చూడండి, ఇక్కడ డాగ్ ఉంది, ద డాగ్ చేజ్డ్ ఉంది. చూడండి, ద డాగ్ తర్వాత ఇక్కడ చేజ్డ్ ఉంది, ఇది V2లో ఉంది, వర్బ్ 2లో ఉంది. అంటే సింపుల్ పాస్ట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ పాస్ట్లో V2 ఉంటుంది కాబట్టి సరిపోయింది కదా. సింపుల్ పాస్ట్ గురించి సెంటెన్స్ ఉంది కాబట్టి ద డాగ్ చేజ్డ్ ద బాల్ కరెక్ట్గా రైట్ కదా. ఇది ఏమైనా తప్పు అయితే లేదు. చేజ్ ద బాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్. ఎస్, నో ఇంప్రూవ్మెంట్, మార్చే అవసరం లేదు, రైట్ ఉంది, అబ్సల్యూట్ రైట్. యాజ్ కాదు, చేజ్ కాదు, చేజింగ్ కూడా కాదు. ఓకే, సో ఇలా మనం ఇది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కదా చూడండి. మరి ఇది కూడా సేమ్ టైప్ క్వశ్చన్. లుక్ ఎట్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద ఈ సెంటెన్స్. ఓకే, చూడండి, ఏమి ఇచ్చాడు? ద పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు ద మ్యాటర్. ఒకటి చూడండి, ద పోలీస్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఇన్వెస్టిగేటెడ్ ఇచ్చాడు కదా, ఇన్వెస్టిగేటెడ్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఇన్వెస్టిగేటెడ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ నో ప్రిపోజిషన్. ఎలాంటి ప్రిపోజిషన్ రాకూడదు. మరి ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంటూ అనేది ప్రిపోజిషన్ రాదు. సో డైరెక్ట్గా ఇన్వెస్టిగేటెడ్ ద మ్యాటర్ అని రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఇన్వెస్టిగేటెడ్ ద మ్యాటర్. చూడు, మరి ఇత్ ఉంది, కాదు, దా సరిపోద్ది, ఎట్ అవ్వదు, సో నో ఇంప్రూవ్మెంట్ కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుద్ది? బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ప్రిపోజిషన్ రాకూడదు. ఎప్పుడైనా ఇన్వెస్టిగేటెడ్ అని ఉందనుకో నెక్స్ట్ ప్రిపోజిషన్ రాకూడదు. ఓకే. నెక్స్ట్ కొంచెం చూద్దాం చూడండి మరి. ఇది కూడా అలాగే ఇచ్చున్నాడు. ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద హౌస్ వర్ అన్‌క్లీన్. చూడండి ఇక్కడ. ఇందాకల చెప్పాను కదా! ఎవ్రీ ఇచ్చాడనుకోండి. ఎవ్రీబాడీ, ఎవ్రీవన్ ఇలా ఇందాక చెప్పాను కదా! సో, అలాగని ఇస్తే ఇక్కడ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఇచ్చాడు. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇది మెయిన్ సబ్జెక్ట్ కాదు. మెయిన్ సబ్జెక్ట్ ఇది. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఎవ్రీ. సో, మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ ఎవ్రీ ఉంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్‌గా తీసుకోవాలి. ఇక్కడ ఎవ్రీ ఉంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్‌గా తీసుకోవాలి. మరి సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ హెల్ప్ వెర్బే రావాలి కదా! మరి చూడండి ఇక్కడ వర్ అనేది ఏంటి? ప్లూరల్. వర్ అనేది ఏంటి? ప్లూరల్ ఇది. మనకు కావాల్సిన సింగులర్ అంటే ఏం కావాలి? వాజ్. ప్రెజెంట్ కంటిన్యూస్‌లో వాజ్ ఇస్ ద సింగులర్ అనమాట. కాబట్టి ఇది సింగులర్ అనమాట. కాబట్టి ఇన్ ప్లేస్ మనకేమి వాజ్ కావాలి. వర్ ప్లేస్‌లో వాజ్ కావాలి. మరి ఎక్కడ ఉందో చూడండి. హాఫ్ ఎన్ హౌస్. హాఫ్ ఎన్ హౌస్ కాదు. ద హౌస్ రావాలి. ఓకే. బై ద హౌస్ కాదు. టు ద హౌస్ కాదు. ఆఫ్ ద హౌస్ అండ్ వాజ్ రావాలి. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కొంచెం చూద్దాం చూడండి. ఏ సెంటెన్స్ హ్యాస్ బిన్ గివెన్ ఇస్తే బ్లాంక్ టు బి ఫిల్డ్ ఇస్తే అప్రోప్రియేట్ వర్డ్. ఓకే. ఒక బ్లాంక్ ఇచ్చాడు చూడండి, అది ఫిల్ చేయాలంట. సెంటెన్స్ చదివి అని బట్టించి ఈ బ్లాంక్లో ఏమొస్తుందో అది మనం చేయాలి. మరి చూడండి. ఈ ర్యాన్ డాష్ పాజిబుల్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద మారథాన్. చూడండి. ఈ ర్యాన్ డాష్ పాజిబుల్. డాష్ పాజిబుల్ అంటే చూడండి, ఎంత వేగంగా అయితే అంత వేగంగా వెళ్ళి ఫస్ట్ పొజిషన్ అయితే తెచ్చుకోవాలని అర్థం అనమాట. చూడండి, ఫాస్టెస్ట్ ఉంది. యాక్చువల్గా ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్ డిగ్రీ ఎప్పుడు కూడా రాదు ఇక్కడ. ఫాస్టర్ అనేది కంపరేటివ్ డిగ్రీ, ఇది కూడా కాదు. యాజ్ ఫాస్టెస్ట్ ఎప్పుడు రాదు. యాజ్ ఫాస్టెస్ట్ ఎప్పుడు రాదు. యాజ్ ఫాస్ట్ యాజ్ ఎస్. యాజ్ ఫాస్ట్ యాజ్ వస్తుంది ఆన్సర్. ఓకే. యాజ్ ఫాస్ట్ యాజ్ వస్తుంది. సో ఈ రన్ యాజ్ ఫాస్ట్ యాజ్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇలా చేయాలి. ఓకే. సో ఇవి టోటల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఐ హోప్ మీకు అర్థమైనవని నేను అనుకుంటున్నాను. రియల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అట్లీస్ట్ ఒక 100 కానీ లైక్స్ వచ్చాయనుకో వీడియోస్కి, దీని మీద నేను కన్ఫర్మ్గా ఇంకొక 5-6 వీడియోస్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీద. అది ఓన్లీ డిపెండ్స్ ఆన్ మీకు ఎంత నచ్చింది అనేది. సో అట్లీస్ట్ 100 లైక్స్ అయితే రావాలి. ఐ హోప్ మీరు ఆ లైక్స్ ఇచ్చి నాకు మీరు మోటివేట్ చేసి మరికొన్ని వీడియోస్ చేస్తారని చేపిస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.